హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మీ కవిత. ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చండి. ఉప్పు చేప టమాటా కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే అండి, ఉప్పు చేప చూడండి, ఇవి పీసెస్ ఇవి కూడా ఉప్పు చేపలే అండి. ఇదొక రకమైన ఉప్పు చేప, ఇదొక రకమైన ఉప్పు చేప అండి. రెండు మిక్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, పోపు గింజలు, ఆయిల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే అండి, ఇప్పుడు ఈ ఉప్పు చేపను తీసుకొని వాటర్ లో నానేసుకొని బాగా కడుక్కోవాలండి. మనం ఉప్పు అవసరం ఉంటేనే వేసుకోవాలండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీటికి చాలా ఉప్పు ఉంటది. ఉప్పు చేప అనేది అందుకే అండి, అసలు ఉప్పు వేసుకోవద్దు ఇంకా దీంట్లో. కాకపోతే ఏమన్నా అవసరం పడుతుందేమని నేను అక్కడ పెట్టుకున్నాను, అంతేగాని దీనికి వేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు చేప వీటిని బాగా ఇట్లా రుద్ది కడుక్కోవాలండి. ఈ ఉప్పు చేపని కొద్దిసేపు నానేసామనుకో ఎంచక్క నానతాయి. ఇగో ఇలా కడుక్కోవాలి. మన దానికి ఏమన్నా డస్ట్ ఉన్నా, సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా పోతుందండి. ఇట్లా బాగా కడుక్కోవాలి. ఇగో ఉప్పు చేప పప్పు చారు అంటారు కదండి, ఇవే అండి అవి. ఇంకా లావు పీసెస్ కూడా దొరుకుతాయండి మనకు కావాలనుకుంటే. ఎంత పీసెస్ అయినా దొరుకుతాయి, కానీ నాకు నల్గొండలో ఇవే దొరికాయండి. ఈ సైజు దొరికాయి, పెద్ద సైజు దొరకలే. ట్రై చేశాను కానీ దొరకలే. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకుందామంటే కారులో కూడా అంతా స్మెల్ వస్తుందని భయానికి తేనండి. కార్ అంతా అదే స్మెల్ వచ్చేస్తుంది కదా. ఓకే, ఇవి పక్కకు పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. పెట్టుకుంటున్నా, పెట్టేసుకొని అసలు ప్యాన్ వేడయ్యేలోపు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా అండి. నేను వెజిటబుల్స్ కూడా బాగా ఫాస్ట్ కట్ చేస్తా అండి. ఏ సైజులో కావాలనుకుంటే ఆనియన్స్ ఆ సైజులో కూడా కట్ చేస్తా, కానీ ఈ ఉప్పు చేపకి ఇలా ఉంటేనే ఆనియన్స్ బాగుంటాయండి, అందుకే ఇలా కట్ చేస్తున్నా నేను. ఇది తీసేసుకోవాలి మనం. ప్యాన్ వేడైందండి, నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ జస్ట్ అంతే. మనకి ఏమంటారు దీన్ని, దోసకాయలో వేసుకోవచ్చు, ఉత్తగా ఫ్రై చేసుకొని చారులో నంజుకొని తినొచ్చు. మనకి ఎలా ఇష్టం అనిపిస్తే అలా చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా బాగుంటుంది, దోసకాయలో కానీ టమాటోలో కానీ ఏ కర్రీలో కానీ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఉప్పు చేపతో చాలా బాగుంటుంది ఉప్పు చేప. ఆయిల్ వేడి కాగానే మనం పోపు గింజలు వేసేసి ఆనియన్స్ వేద్దాము. ఆయిల్ వేడి అవుతుంది, ఈలోపు ఇవి కట్ చేసుకుంటుంటే. ఓకే అండి, టమాటాలు కూడా కట్ చేసిన, మనం పోపు గింజలు వేద్దాం. ఆయిల్ బాగా కాగింది, ఎమ్మడే వచ్చేసినాయి. నెక్స్ట్ ఆనియన్స్. ఇప్పుడు ఈ ఉప్పు చేప ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. ఆనియన్స్ లో కూడా మంచిగా ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ తో పాటు. నెక్స్ట్ వచ్చేసి పసుపు, మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ. ఈ ఉప్పు చేప చాలా మందికి, సారీ అండి, డ్రై ఫిష్ చాలా మందికి తినాలని ఉంటది, కానీ ఇది వండుతుంటే స్మెల్ వస్తుంది. ప్లస్ తర్వాత మనం వాటిని వేయించుతుంటాం కదా, అప్పుడు కూడా స్మెల్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారా అని తినాలని ఇష్టం ఉన్నా కూడా చాలా మంది తినరండి, ఎందుకో తెలియదు. కానీ అట్లానే చాలా మంది తీసుకోరు ఈ ఎండు చేపని. ఒక 1 మినిట్ ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేద్దామండి. ఓకే అండి,
చూడండి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పేస్ట్ ఫ్రెష్ ఇప్పుడే నూరిందండి. ఇది కొంచెం పచ్చి వాసన పోగానే టమాటా వేసుకుందాం. డ్రై ఫిష్ కూడా చూడండి ఎంత మంచిగా అయినాయో. ఇట్లా ఇట్లా కావాలి మనకి ఫ్రై. ఇట్లా అయితే అప్పుడు మంచి అరోమా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని స్మెల్ మొత్తం చాలా బాగుంటుందండి అట్లా డ్రై అయితేనే. నెక్స్ట్ వచ్చేసి టమాటా. మీరు ఉప్పు తర్వాతనే వేసుకోండి, ఇప్పుడు వేసుకోకండి. ఒకవేళ తగ్గింది అనుకుంటేనే వేసుకోవాలి, కానీ మనం ఉప్పు అస్సలు వేసుకోవద్దండి ఎట్టి పరిస్థితులు. మర్చిపోయి కూడా మీరు వేసుకోవద్దు ఉప్పుని. ఇప్పుడు పీసెస్ మీకు అర్థమవుతున్నాయి చూడండి, కనిపిస్తున్నాయి ఈ టమాటాలో. ఇప్పుడు మనకి కరివేపాకు, మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ టమాటా మగ్గిన దాకా మూత పెడుతున్నాండి నేను. తర్వాత మనం కారం వేసేసుకొని ధనియాల పొడి వేసుకుంటే అయిపోద్ది, తినడమే మనం. ఓకే అండి, మూత పెట్టేసి. ఓకే అండి, సరే తీసి ఇప్పుడు ఏం చేద్దాం, కారం వేసేసుకున్నాం. వావ్, అసలు మంచిగా ఉందండి చూడండి, కలర్ఫుల్గా ఉంది ఉప్పు చేప టమాటో. ఇప్పుడు మనం కారం మన టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఉప్పు లేదండి, మర్చిపోయేవారు ఉప్పు వేయలేదు అనుకునే వాళ్ళు లేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ముందు ఎందుకు వేయలేదంటే పచ్చిమిర్చి అది మెత్తగా అయిపోతుందండి, టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఇలా అయితేనే కొంచెం మనకు బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసేస్తున్నాండి, స్పూను. ఒక 1 మినిట్ అయితే ఈ కారం కుక్ అయితే ఇంకా అయిపోయినట్టే అండి. ఎందుకు కలుపుతున్నా అంటే కొంచెం కారం అదంతా దానికి పట్టడం కోసం అండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాండి, ఇప్పుడే ఉడకాలి కదా కొంచెం. అయిపోయింది, ఒక 2 నిమిషాలు సిమ్ చేసేసి మూత పెడుతున్నాండి. ఓకే అండి, ఒకసారి చూద్దాం మనం. ఆయిల్ సపరేట్ అయింది చూసారా మనకి, ఇగో ఆయిల్ ఇది ఇట్లా కావాలి మనకి. ఓకే అండి, ఉడికిపోయింది మనకి. బంద్ చేస్తున్నాను స్టవ్ని. ఓకే సరిపోయింది, బంద్ చేస్తున్నాండి. టేస్ట్ చేస్తున్నాండి కొంచెం. ఉప్పు వేయలే కదండి, కరెక్ట్ పర్ఫెక్ట్ సరిపోయిందండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి మనం తీసుకున్న ఎండు చేపలకి ఇది కరెక్ట్ సరిపోయిందండి. ఉప్పు కూడా కరెక్ట్ మనం తినేంత సరిపోయిందండి. ఎందుకంటే నేను చాలాసేపు వాటర్లో కడిగాను కదండి, కొద్దిసేపు నానబెట్టా కదా, ఇంకా మనకి ఎక్కువ ఉప్పు ఉన్నదంతా పోయిందండి మనకి. ఇప్పుడు ఇది సరిపోయిందండి, చాలా టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.